కూడా కొంతమంది తోడ్పడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా కాలం బానిసత్వంలో మునిగారు. తెలంగాణ వాళ్ళు 56 నుంచి, అంతకంటే ముందు కాదు కానీ 56. ఎందుకంటే ఎందుకు తెలంగాణ ఉద్యమం మనం అడిగినామంటే, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని కోరినాము, ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా, నాకైతే వచ్చింది అనిపిస్తలేదు. ఇంకా తెలంగాణ రాలేదు, తెలంగాణ రావాలి. వచ్చింది అనుకోవడం భ్రమ. ఎందుకంటే అది ఏ ప్రభుత్వం అన్నా ఉండనియండి, ఏ పార్టీ అన్న అధికారంలో ఉండనియండి, తెలంగాణ ప్రజలకు ఈ 14 ఏళ్ళలో ఒరిగిందేమి లేదు. ఇప్పుడు అంతకంటే అసలు లేదు. ఏం జరుగుతుంది, ఏం చేస్తారంటే, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ సఫర్డ్ ఇర్రెవర్సిబుల్ మైనారిటీ మనది. ఆంధ్రలో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు 3x200 మంది, ఆంధ్రోళ్ళు 200 మంది, 2x200, 3x200, 2 వంతులు అంటే 200, ఒక వంతు అంటే 100నే తెలంగాణ వాళ్ళు. 294 మంది అంటే 300 అనుకుందాం. వాళ్ళదే చివరికి డెమోక్రసీలు ఏమవుతుంది, ఇన్ డెమోక్రసీ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్, నాట్ బ్రెయిన్స్. మెదర్స్ లెక్క పెట్టరు, చేతులు లెక్క పెడతారు. వాళ్ళు 200. నారాయణ సాగర్ ఎక్కడ కడదాము, తెలంగాణ ముగిసినాక, సరిహద్దులు ముగిసినాక కడదాము. సరిహద్దులు మునిగే తెలంగాణలో ఉండాలి, పారేది ఆంధ్రలో ఉండాలి. మొత్తం వాళ్ళే మెజారిటీ. ఎవరైనా వస్తే తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రులుగా వాడు చెప్పినట్టు వినాలి. పివి నరసింహారావు దేశంలో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపిండు, కానీ ఇక్కడ మెజారిటీ ప్రభుత్వాన్ని 6 నెలలు నడపలేకపోయింది, దించి పారేసిండు. చెన్నారెడ్డి 2 సార్లు దించేసిండ్రు, 2 సార్లు గెలిపించిన. అంజయ్య మహామానవతావాది, ఆయన దించి పారేసిండు. ఇక అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి మన ఎమ్మెల్యేలంతా వాళ్ళకి బానిసలై ఉంటారు. పదవి ఇచ్చేది వాడే, పైసలు ఇచ్చేది వాడే, ప్రాజెక్టులు ఇచ్చేది వాడే. కాబట్టి వాడిని చేతుల బానిసలై ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మనస్తత్వం కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చినాక కూడా మన ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు. ఏం తేడా ఉంది, నిన్నటి దాకా లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఋషిలాగా కనిపించాడు. ఈ ఏడాది మహా ఋషిలాగా ఆయన ఏం ఎదుగుతలేడు, కానీ ఈయన తగ్గిపోతున్నాడు. ఈయన దీన్ని ఎంకరేజ్ చేయదు కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు, తప్పుని తప్పనాలి కదా. పవన్ కళ్యాణ్ వచ్చి మన అందరూ హెచ్చరించిపోతాడా? ఏం చేస్తుంటాడు రేవంత్ రెడ్డి, ఎట్లా మాట్లాడతాడు, మీడియా ఏం మాట్లాడుతుంది, ఇక్కడ ప్రధాన స్రవంతి మీడియా అంతా వాళ్ళదే కదా, ఇప్పటికి వాళ్ళదే కదా, సినిమాలన్నీ వాళ్ళే కదా, వ్యాపారాలన్నీ వాళ్ళే కదా, కంపెనీలన్నీ వాళ్ళే కదా, ఇప్పటికి వాళ్ళే. మరి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు, భాషను ఎక్కిరిస్తారు. వానికి బుద్ధి లేదు. వాడు ఎవడో ఉండే జంజాల పాపయ్య శాస్త్రి, ఆయన ఏమన్నాడు, తెలంగాణది తౌరక్యాంధ్ర అన్నాడు, అంటే టర్కిష్ తెలుగు అట. నీకు బుద్ధి ఉందా? తెలంగాణలో అసలు సిస్టల్ తెలుగు ఉంది. తెలంగాణలో సామెతలు ఎవరు చెప్పిర్రు? మొన్న గరికపాటి చెప్తున్నాడు, చక్కటి భాష తెలంగాణది అని. త్రిపురేణి గోపీచంద్ కూడా చెప్పిండు, అద్భుతమైన భాష తెలంగాణలో ఉన్నది, చక్కటి సామెతలు ఉన్నాయి, చక్కటి నుడికారాలు ఉన్నాయి. ఈ నుడికారాలు పూర్వం మా దగ్గర కూడా ఉండేది, కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి, కాలువలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. జొన్నలు తినే వాళ్ళ భాష అని చెప్పి ఈసరించుకున్నారు. అవి అట్లా పోయి నదుల్లో కాలువల్లో పడిపోయి సముద్రంలో కలిసినాయి, బంగాళాఖాతంలో కలిసినాయి. కానీ హైదరాబాద్కు వస్తే, కర్నూలుకు వస్తే చక్కటి భాష కనిపిస్తుంది. త్రిపురేణి గోపీచంద్ రాసుకుంది. మరి వాళ్ళకి తెలుసా ఈ సంగతి? త్రిపురేణి గోపీచంద్ ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. చక్కటి భాష, ఏ భాష చెప్పినా కూడా సామెతలు, నుడికారాలు అద్భుతం. నీ దగ్గర ఏమున్నాయి? నువ్వు ఇంగ్లీష్ అని గులాం అయినావు, ప్రతిదీ ఇంగ్లీషే కదా నీది. ఒకటి తర్వాత ప్రతిదీ ఉర్దే. వాడిని తెలియని విషయం ఏంటంటే అంత ఉర్దే వాని భాషలో. వానికి ఉర్దూ అనే సంగతి తెలియదు. వాడు మాట్లాడేది ఉర్దే. కుర్చీ ఉర్దూ తెలుగు, వాడు అనుకుంటుండు తెలుగు అనుకుంటుండు. కుర్సీ ఉర్దూ, కుర్సీ అది కుర్చీ అయింది. చెప్పలు ఉర్దూ. కలం అంటే బలపం ఒరిజినల్ గా. పట్టి కాయ, కలం కాయ, నీ పలకేది, నీ బలపం ఏదని. కలం ఉర్దూ, బలపం అని ఒరిజినల్ కాదు, పెన్ అయింది చివరికి. జుల్ఫాలు, రేష్మి జుల్ఫే, పట్టు లాంటి ఎంట్రుకలు, తలెంట్రుకల్ని జుల్ఫే అంటారు. జుల్ఫాలండి ఉర్దూ. మద్దతు వాపసు తీసుకున్నారు, మద్దతు ఉర్దూ, వాపసు ఉర్దూ. తాజా ఖబర్ అండి, తాజా ఉర్దూ, ఖబర్ ఉర్దూ. నీది ఏ ఉర్దూ? అది మా ఇలాకా మనిషి అండి. తెలంగాణలో ఎవరు అంటారు మా ఇలాకా మనిషి? ఎవరు అన్నారు? మా తాలూకు మనిషి అండి. తాలూకు అంటే సంబంధం, ఉర్దూ. తాలూకా అంటే కూడా సంబంధించిందని. తాలూకా అనేది కూడా, జిల్లా అనేది కూడా ఉర్దే. సర్కార్ జిల్లాలో అసలు తెలుగు అండి అంటాడు. సర్కార్ ఉర్దూ, జిల్లా ఉర్దూ, అసలు ఉర్దూ. తెలుగు అనేది ఒకటే తెలుగు. అసలు ఉర్దూ, నకలు కూడా ఉర్దూ. దరఖాస్తు దాఖలు చేసినారు, దరఖాస్తు ఉర్దూ, దాఖలు ఉర్దూ. దరఖాస్తు తెలుగా, ఉర్దూ. దాఖలు ఉర్దూ, దాఖలు చేసి దాఖలు పరచడం, ప్రతిదీ ఉర్దే. వానికి తెలియదు. నేను ఎప్పుడు చెప్తుంటా, మీకు ఉర్దూ అని తెలియదు, మీకు తెలియదనే సంగతి కూడా మీకు తెలియదు. ఏం తెలుస్తుంది వానికి? బావిలో కప్పలు కదా వాళ్ళు. పత్రికల్లో కూడా తప్పులు వస్తుంటాయి. తెలంగాణలో రథం వస్తుంటే రథం అంటారు, ఆంధ్ర వాళ్ళు ఏమంటారు? రథమా అది, రథం అది. పొట్టల చుక్క గూటెన్బర్గ్ తయారు చేసినప్పుడు ఆ లెటర్స్ కంపోజ్ చేయడం, ఫౌండరీ పట్టిక తయారు చేసి తయారు చేద్దు. గూటెన్బర్గ్ జర్మనీ అయినా కనిపెట్టాడు. దాంట్లో చుక్క రాదు, కడుపులో చుక్క రాదు. కంఠం ఉందనుకోండి, కడుపులో చుక్క రావాలి. మేము జర్నలిజం చేసినప్పుడు కంఠమని రాస్తే వద్దు నాయన, గొంతుని రాయన ఆయన, ఎందుకంటే అది కమ్రమని ప్రింట్ అవుతుంది. జగన్నాథ అనాలి, పుట్టల చుక్క రాదు, జగన్నాథ అవుతుంది. తెలంగాణ చదువుకు రానోడు జగన్నాథ అంటాడు, రథము అంటాడు. ఆంధ్రాలో జగన్నాథ, రథము. నీకు మా పలకడమే రాదు, నువ్వు మా భాషను ఎక్కడిస్తావురా? నువ్వు సినిమానికి ఎవరికైనా వస్తుందా? చదువు ఉందా?
పవన్ కళ్యాణ్ పోటీ పెడదాం. తెలుసా అవనికేమన్నా చదువు ఉందా? చిరంజీవికి ఏమైనా చదువు ఉందా? ఎవరికి చదువు ఉంది? బాలకృష్ణకు ఉందా? హరికృష్ణకు ఉందా? ఎవరికి లేదు. మీరు మా భాషను తప్పంటారా? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, ప్రపంచం తెలియదు. బావిలో కప్పలు మీరు. ఆడు ఎంత బావిలో కప్ప అంటే ఆడు పోయిన చోటుకల్లా బావిని ఎంటర్ తీసుకుపోతాడు. అటువంటి వాళ్ళు తెలంగాణ భాషను ఎక్కడిస్తారా? ఈసడిస్తారా? అందుకని ఇప్పుడు మనం చూపించాలి. ఈ సినిమా ఇడుపు కాగితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. విడివిడిగా ఉండడం, ఇడిచిపెట్టుడు కాగితం మీద రాసుకొని ఇడిచిపెడతారు. తెలంగాణలో సామెత పెళ్లి పెటాకులు వియ్యం విడాకులు. నువ్వు రాకక్క వస్తే పెళ్లి పెడాకులు అవుతుంది, వియ్యం విడాకులు అవుతుంది. ఎంత చక్కటి సామెత. విడాకులు అంటే విడివిడి కూర్చుంటారు. విడిపోయేటప్పుడు కలిసి పెళ్లి చేసేటప్పుడేమో పక్క పక్కన కూర్చొని తింటారు. వధువు వరుడు. ఈ అమ్మాయిది వాడు తింటాడు, అమ్మాయిది వీడు, ఇద్దరు ఒకరితో ఒకరు తింటారు. ఎంగిలి కూడా విడిపోయేటప్పుడు దూరం అటు కూర్చుంటారు, ఎడముఖం పెడముఖం దూర దూరం కూర్చుంటారు. కలవరు. విడిగా ఉండేది ఇడుపుకాయ. విడిగా ఉంటారు కాబట్టి ఇడుపుకాయ. విడిగా కూర్చొని రాస్తారు. కాగితం అనేది కూడా మనకు తెలియదు. కాగితం అంటే ఏందో అనుకుంటున్నారు. కాగజ్ నుంచి కాగితం నుంచి కాగజ్. కాగితం కూడా కాగజ్, హిందీలో కాగజ్, అది కాగితమైంది. కాగితం కూడా ఉర్దే కదా. వాళ్ళకి తెలుసా కాగితం ఉర్దు అనే సంగతి? కాగజ్ అనే మాట తెలుసా? కోరా కాగజ్ తాయే దిల్ మేరా అంటే ఏ అక్షరం రాయని తెల్ల కాగితం అని. తెల్ల కాగితం అనేది కూడా ఉర్దే. కాగితం ఉర్దే. ఇది ఉర్దూ అనే సంగతి తెలియదు. మాది ఉర్దూ అంటాడు. జంజాల పాపయ్య శాస్త్రి బాయిల కప్ప కదా, ఆయనకేం తెలుసు? వీళ్ళు కూడా అంతే కదా. ఎటువంటి డైలాగులు రాసినారు? తెలంగాణలో ఎక్కిరించుకుంటా. నన్ను కూడా ఎక్కిరించిండ్రు నా పేరుతోటి. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా అప్పని దాదాగిరి అంటాడు. ఇటువంటి డైలాగులు రాసిరి. దాదాగిరి అనేది కూడా ఉర్దే. పైల్వాన్ గిరి ఉర్దే. పైల్వాన్ అంటాడు ఉర్దే. ఉస్తాద్ అంటాడు. ఉస్తాద్ అంటే గురువు. ఉస్తాద్ అంటే గురువు. ఉస్తాద్ అంటే కూడా ఉర్దే. సినిమా తీసింది కదా. అది భగత్ సింగ్ అవమానం. ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ ఎంత గొప్పోడు. షహీద్ భగత్ సింగ్ అనరా. షహీద్ అంటే అమరుడు, మార్టైర్. నువ్వు ఉస్తాద్ అని పెడతావా? ఎవరికి ఉస్తాద్? ఉస్తాద్ అంటే గురువు అని. బిస్మిల్లా ఖాన్ కూడా గురువు అని. నువ్వు ఆ సినిమా ఏంది? పిచ్చి సినిమా కదా కలేజా. ఆ కలేజా ఉందా? కలేజా అంటే కలేజా అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, కలేజా అంటే హార్ట్ కాదు. నీకు హార్ట్ ఉందా, ధైర్యం ఉందా అని. కలేజా అంటే లివర్. అది వాడిని కలేజాను లివర్ను వాడు హార్ట్ అనుకుంటుండు. వాడి కలేజాకు హార్ట్కు లివర్కు తేడా తెలియనోడు వాడు మనకి చెప్తాడు భాష గురించి. మనం వినాలి. ఏముంది? మనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. సవాల్ చేస్తే జవాబు ఇస్తావా అంటాడు. మనకి తెలియదు. సవాల్ ఉర్దు, జవాబు ఉర్దు. తెలుగా ఇది సర్కార్ జిల్లాలు ఉర్దు. మన సర్కార్ ఒరిజినల్గా విజయవాడ కంటే ముందు వాళ్ళది రాజధాని మచిలీపట్నం. ఆంధ్ర సంస్కృతి కేంద్రం ఏంటంటే మచిలీపట్నం. మచిలీ ఉర్దే కదా. దానికి ఇంకో పేరు ఉందండి, బందర్ అని. బందర్ అట. బందర్ అంటే కూడా ఉర్దే. బందర్గా అంటే రేవుపట్నం, పోర్బందర్. బందర్ అంటే కోతి కాదు. వాడు కోతి అనుకుంటాడు. అది ఉర్దూ అంటే కోతి అండి. అది కాదండి, కోతి అంటాడు. కోతి కాదురా బాబు. బందర్ అంటే రేవుపట్నం, బందర్గా అంటే రేవుపట్నం. అది వెళ్ళదు. వీడు కోతే కదా వీడు. ఆ బందర్ వేరే, వీని బందర్ వేరే. కోతులు ఎగిరినట్టే గుర్తుంటారు. ఇట్లా ఉర్దూ తెలుగు లేకుండా అంత ఉర్దూ లేదా ఇంగ్లీష్. ఇంగ్లీషే. మన పత్రికలు చూద్దాం, ఏ పత్రికలో చూద్దాం, వాళ్ళ ఎడిటర్ ఉన్న పత్రికలు హెడ్లైన్స్ అంతా ఇంగ్లీషే ఉంటుంది. హెడ్లైన్స్ అండి అంటాడు. న్యూస్ పేపర్ అండి అంటాడు. న్యూస్ పేపర్ ఇంగ్లీషు. పేపర్ అంటాడు వాడు. మన కాగితం అంటే వాడు పేపర్ అంటాడు. మేము కాగితం అంటున్నాం రా, నువ్వు పేపర్ అంటున్నావు కదా. పేపర్ తెలుగా? పేపర్ తెలుగు కాదు కదా. అంటే నువ్వు ఇంగ్లీష్ అని బానిసావు కదా. వాని భాష నేర్చుకుంటే, వాని సంస్కృతి నేర్చుకుంటే, వాని తిండి తింటివి, వాని గులాం గాని అవుతుంది. మేము గులాంగాలం కాదు. గరికపాటి మంచిగానే చెప్పిండు. అస్సలు సిస్సలు తెలుగు తెలంగాణలోనే ఉంది అని చెప్పిండు. శాస్త్రీయమైన తెలుగు ఉంది అన్నాడు. సంపన్నమైన తెలుగు ఉందని చెప్పిండు. నిజమే, చాలా సంపన్నమైంది. అటు సామెతలు ఉన్నాయా? మన దగ్గర ఏముంటాయి? వాడు ఇంగ్లీష్ చెప్తాడు. దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాడు. కప్పుకు లిప్పుకు చాలా గ్యాప్ ఉందట. అంటే కప్పులోకి వస్తే లిప్పులోకి వచ్చినట్టు కాదని. అది కప్పు ఎవరికి తెలుసు, లిప్పు ఎవరికి తెలుసు. తెలంగాణలో ఏమంటారు? అది రోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినట్టారా అంటారు. ఇంత అందం అక్కడ ఉందా? లేదు కదా. ఇదో కాదు, ఎన్ని సామెతలు తీసుకున్నా కూడా తెలుగులాగా. ఇప్పుడు సామెత ఉంది అనుకోండి, సామెతలు 2-3 సామెతలు చెప్తారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. తెలుగులో అట్లా ఉండదు కదా. తెలుగులో చాలా అందంగా ఉంటుంది అది. వాడి వన్స్ బిటన్ ట్వైస్ షై అని సామెత. ఒకసారి కాటు గురైనడు 2 సార్లు జాగ్రత్తగా ఉండాలి అని సామెత. తెలంగాణ సామెత ఏంది? ఒకసారి పాలు తాగితే నోరు గాలినోడు, పాలు తాగితే నోరు గాలింది, ఆ తర్వాత సల్ల తాగేటప్పుడు ఊది తాగాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలని సామెత. దీంట్లో ఎంత అందం ఉంది? ఇంగ్లీష్లో ఉందా? నువ్వు ఆ సామెతలు నేర్చుకొని, పిచ్చి సామెతలు నేర్చుకొని మాకు చెప్తావా? ఆంధ్రావుడెవడంట ఇంగ్లాండ్ చదువుకొని వచ్చిండు, ఐఏఎస్ అయ్యిండు, ఐసీఎస్ అయ్యిండు, రైలు ఎక్కిండు. ఇంగ్లీష్ మొత్తం మన మెదడంతా, మన ఆలోచనలన్నీ ఇంగ్లీష్లో కుదోబెట్టిండు వాడు. వానికి ఏం తెలియదు. ఇండియన్ కల్చర్ కూడా మర్చిపోయిండు. ఇంగ్లాండ్కి పోయి రైలు ఎక్కిండట. తెలుగు మర్చిపోయిండు కదా. తెలుగు భాష పరీక్ష, నా తెలుగు భాష ఎట్లుందో పరీక్ష చేద్దాం అనుకున్నాడు. రైలు ఎక్కి ఒక అమ్మాయి కూర్చున్నాం. తెలుగు అడిగి, అమ్మాయి నీ పేరు? ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ తెలుగు. పలానా. పెళ్లి అయిందా? కాలేదు. ఎంతమంది పిల్లలు? తన్నిరు వాడిని. పెళ్ళి అయిందంటే పెళ్లి కాలేదంటే పిల్లలు అడుగుతున్నారా? అట్లా కాదు, ముందు పిల్లలు అడుగు, తర్వాత పెళ్ళి అడగాలి. ఇంకోసారి ఇంకో రైలు ఎక్కిండు. మళ్ళీ ఇంకో అమ్మాయి అడిగిండు. అమ్మాయి పేరు చెప్పింది. ఎంతమంది పిల్లలు? ముందు పిల్లలు అడిగిండు. 3. పెళ్ళి అయిందా? మళ్ళదని
ఇప్పుడు నీకు కల్చర్ తెలియదు, భాష తెలియదు, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ మురుకుడు అవుతాడు కదా. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫూలిష్. ఎక్కువ చదువుకొని పోయిండు. ఏముంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి చెప్దాం. ఇప్పుడు అమ్మాయిలు మన చెల్లెలు బిడ్డలు ఉన్నారు ఇక్కడ. సినిమా ఉన్న అడిగినట మహాభారతం కథ చెప్పి, ఈయన ఎవరండి అంటే ధర్మరాజండి ఆయన అన్నాడు. బుద్ధి ఉందా వానికి? తెలంగాణలో ఒక ఆమె రోడ్డు ఉడుస్తుంది, వాడు సినిమా యాక్టర్, ఆడు ఆయన ఇంట్లో పని చేస్తుంది ముసలమ్మే చూడు. ఆమెకు చెప్పినట్టు కథ, ఆమె కూడా ఉన్నది. అమ్మ ఈయన సంగతి ఏంటంటే ఆయనే ధర్మరాజు సారు, జూదం ఆడతాడు సారు, ఆడుతాడు, పెళ్ళాన్ని పెడతాడా సారు, పెట్టిండు, బట్టలు ఇప్పుతుంటే చూస్తుంటాడు సారు, ఆయనేం ధర్మరాజు సార్ అన్నదట. ఇప్పుడు తెలంగాణ చదువురానామకు తెలివి ఉందా, ఆ సినిమా యాక్టర్ తెలివి ఉందా? వీరికే కదా జ్ఞానం ఉన్నది. ఈ క్రిటికల్ థాట్ కూడా ఉంది, చదువురాను క్రిటికల్ థాట్ కూడా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, క్రిటికల్ థాట్. చదువుకున్నాడు కొట్టుకుపోతాడు, దాంట్లో వరదలు కొట్టుకుపోతాడు. ఇప్పుడు ఇవన్నీ మన చర్చ పెడుతున్నాడు ఇడుపు కాగితం అని. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఇడుపు కాగితం అయిపోయింది, 14 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ కలవాలనుకుంటున్నాడు, కలిస్తేందుకు దొడ్డిదారిని వస్తున్నాడు అన్నట్టు, తన్నుకుంటూ వద్దామనుకుంటుడు. నీ భాషను ఎక్కిరించి, సంస్కృతిని ఎక్కిరించి, ప్రజలను ఎక్కిరించి రావాలనుకుంటుడు. అందుకనే మళ్ళీ మనం బెత్తం పట్టుకోవాలి. ఒక్క విషయం చెప్తాం, మనకు తెలంగాణ అయితే రాలేదు. మార్క్సిజంలో ఒక శాస్త్రం ఉంటుంది, దాని పేరు ఎపిస్టిమాలజీ, అంటే సత్య శోధన శాస్త్రం. సత్యాన్ని చేరుకోవాలంటే సత్యానికి శత్రువులు ఎవరో ఆ శత్రువులను సత్యం నుంచి విడదీయాలి. యు సపరేట్ ఎనిమీస్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ ట్రూత్. సత్యానికి శత్రువులను విడదీయాలి. ఎవరెవరు శత్రువులు అంటే లైస్, అబద్ధాలు, ఇది మోసం, మిస్చివస్. రెండవది అసత్యాలు, చిన్నపిల్లలు చెప్పేది, ఇన్నోసెంట్. మూడవది అర్ధసత్యం, ఈ రెండింటికంటే ప్రమాదం అది ఆఫ్ ట్రూత్. డిస్టార్షన్, వక్రీకరణ ఒకటి, ప్రివారికేషన్, ఇప్పుడు చెప్పరు రేపు చెప్తారు, అడిగినప్పుడు చెప్పాలి కదా, అది కాదు. సాఫిస్ట్రీ అన్నిటికంటే ఇంకా పెద్ద శత్రువు ఏంటంటే మార్క్సిజంలో కూడా ఏం చెప్తారంటే డీజనరేట్ సాఫిస్ట్, అంటే దిగజారిన మేధావి. సాఫిస్ట్ అంటే మేధావి, SOPHAST, మేధావి. అది కూడా శత్రువే, సత్యానికి శత్రువు. వాడిని సత్యాన్ని, నిజాన్ని అబద్ధమని నమ్మిస్తాడు, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. కాబట్టి సాఫిస్ట్ కూడా దొంగనే. అన్నిటికంటే పెద్ద శత్రువు, వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్ ఏంటంటే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈస్ ది వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్. వాస్తవం ఏంది, సత్యం ఏంది అని సైకిల్ తొక్కుతున్నాడు. వాస్తవం అంటే చెప్తా, సైకిల్ తొక్కుతున్నాడు, తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతున్నాయి, ఆడుతున్నాయి, పెడలు తిరుగుతున్నా తిరుగుతుంది, చైన్ తిరుగుతున్నా తిరుగుతుంది, చక్రం తిరుగుతున్నా తిరుగుతుంది, దమ్ము తీస్తున్నా రొప్పుతున్నాడండి, చెమట పడుతుందండి. ఇదంతా వాస్తవమే కానీ సత్యం కాదు. ఎందుకంటే వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. అది ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. నడుస్తున్నాడు, ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు, ఎక్కడ పోతాడు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది అనేది కూడా ఫ్యాక్టే కానీ ట్రూత్ కాదు. కాబట్టి మళ్ళీ మనం తెలంగాణ తెచ్చుకోవాలంటే తెలంగాణ ద్రోహులు ముందు మన ఇంట్లోనే ఉంటారు, బయట ఉండరు. దొంగలకు సద్దులు మోసే లంగలు పంచమంగ దళం అంటారు, అంటే మన దగ్గర ఉంటారు, శత్రువులకు సహకరిస్తారు. ఆ పంచమంగ దళాన్ని గుర్తుపట్టాలి, ఏరాలి, ఒక్కరొకరు తీసుకొని బడత తీసుకొని పొట్టు కొట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ముందు మన ఇంటి దొంగల పని పట్టాలి, తర్వాత బయట పడతాం. ఈ దొంగలు వస్తున్నారంటే, ఈ ఇడుపు కాగితం మాట్లాడుతున్నారంటే, చిరంజీవి లాంటి వాడు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, దొంగలందరూ మాట్లాడుతున్నారంటే మన ఇంటి దొంగలను మద్దతు చూసుకొని చేస్తున్నారు. అందుకని ముందు ఇంటి దొంగలను భరతం పడదాం, మనం గ్రహిద్దాం, భరతం పడదాం. అప్పుడు అసలు తెలంగాణ వస్తుంది. ప్రజా తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం అందరం కలిసి ఉమ్మడిగా పోరాటం చేద్దాము. అప్పుడు ప్రజల రాజ్యం వస్తుంది. నమస్కారం.